దైవమర్మములు అక్టోబర్ 16. సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు 1:7. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును అని ఎంతో ఆశతో చెప్పుచున్నాడు. జరిగిపోయిన సంవత్సరములలో తన పరిచర్య ద్వారా అనేక మహత్కార్యములు జరుగుటను అతడు చూచియుండినను, దేవుడు అతని ద్వారా బలముగా పనిచేసి ఉండినను, తన వృద్ధాప్యములో ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని చెప్పుచున్నాడు. పునరుత్థాన శక్తి విశ్వాసుల కుటుంబములోనున్న సర్వోన్నతమైన శక్తి. విశ్వాసులు అనేకులు తమ జీవితంలో శక్తి కలిగి ఉండవలనని వెదుకుచు ఎన్నో సంవత్సరముల కొలది ప్రణాళికలు ఏర్పాటులు చేసుకొనుచుందురు. వారి జీవితములో అనేక పతనములను ఎదుర్కొనగలిగినను ఆత్మీయముగా గొడ్డుతనములోనే ఉండెదరు. అప్పుడు తమ శోధనలపై శక్తి నెట్లు పొందగలమా అని ఆలోచింప మొదలుపెట్టుదురు. స్వప్నములు కలుగుట ద్వారా లేక కొన్ని అనుభవములు దర్శనములు పొందుట ద్వారా తాము శక్తి పొందగలమని తలంచెదరు. కానీ వారింకనూ బలహీనముగానే ఉండెదరు. పునరుత్థాన శక్తి అందుబాటులో ఉన్నదని వారు గుర్తించరు. యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తము మనకు బదులుగా చనిపోయినని, మనలను నీతిమంతులుగా తీర్చుటలో మనలో జీవించుటకు ఆయన తిరిగి లేచినని నమ్మిన ఎడల అనుదినము విశ్వాసము ద్వారా మన ప్రతి పరిస్థితి కొరకు, ప్రతి శోధనలో, ప్రతి అక్కరలో పునరుత్థాన శక్తిని పొందగలం. అట్టి విశ్వాసమును మనకు అనుగ్రహించుటకు ప్రభువు అనేక బాధాకరమైన పరిస్థితుల ద్వారా, పరీక్షల ద్వారా మనల్ని నడిపించు. 1 పేతురు 1:7-11 ఆ తలంపును చూచుచున్నాము. బంగారం అగ్నిచే శుద్ధీకరించబడవలను, సబ్బు చేత గాని నీటి చేత గాని అది శుద్ధీకరించబడనేరదు. ప్రతి అల్పమైన మస్టు కాల్చబడు వరకు బంగారము శుద్ధీకరించు అగ్ని యొద్దకు మరలా తేబడును. అదే విధముగా అనుమానములు నుండి, అవిశ్వాసము నుండి విడిపించబడుటకు శుద్ధీకరించు అగ్ని ద్వారా మనము పోవలను. అప్పుడు మనకు విశ్వాసం అనుగ్రహించబడును.